చిల్డ్రన్, గుడ్ ఈవినింగ్ టీచర్. ఇప్పుడు మనం ఒక స్టోరీ చెప్పుకుందాము. ఒక ఫాదర్ అండ్ సన్ ఉంటారు అనమాట. వాళ్ళ ఫాదర్ అడుగుతాడు వాళ్ళ బాబుని, నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారా అని అడుగుతాడు అనమాట. వాళ్ళ ఫాదర్ ఎట్లా అంటే మిలేనియర్, చాలా డబ్బులు ఉన్న మనిషి అనమాట. టాటా బిర్లా ఉంటారు కదా మిలేనియర్స్, అలా చాలా డబ్బులు ఉండి మంచి వ్యాపారం చేస్తున్న వ్యాపారవేత్త. ఆయనకు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారా అంటే 10,000 మంది ఫ్రెండ్స్ ఉన్నారంట. నాకు చాలా మంది ఉన్నారు, 10,000 మంది ఉన్నారంట. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కదా, రోజు కాలేజీకి వెళ్తే మంచిగా అన్ని ఐస్ క్రీమ్లు ఇప్పిస్తాడు, బండ్ల మీద తిప్పుతాడు, కార్లలో తిప్పుతాడు. అందుకని బోలెడు మంది ఫ్రెండ్స్ ఉన్నారు వాడికి. నీకు ఎంతమంది ఉన్నానా అని అడుగుతాడంట. గెస్ట్ చేయండి, ఎంతమంది ఉన్నారు వాళ్ళ నాన్నకి? 1 ఉండొచ్చా? కాదు, 1.5 ఫ్రెండ్ ఉన్నాడంట వాళ్ళ నాన్నకి. 1.5 నర ఏంటి? అర. 1.5 ఫ్రెండ్ ఉన్నాడంట ఆయనకి. 1.5 ఫుల్ ఫ్రెండ్ కాదు. ఇప్పుడు ఒక ఫ్రెండ్ అంటే ఒకటి హాఫ్ ఫ్రెండ్ అంటే, ఇది ప్రసాద్ గారని ఒక ఆయన మంచి బాగా స్టోరీస్ మంచి మాటలు చెప్పే అతను చెప్పింది యూట్యూబ్లో, అది నేను విన్నాను, బాగుండే ఆయన చెప్పినప్పుడు. 1.5 ఫ్రెండ్ అంట, 1.5 ఫ్రెండ్ అంట, మొత్తం కాదు సగం, అంటే కొంచెమే హెల్ప్ చేస్తాడనమాట అవసరానికి. అటువంటి ఫ్రెండ్ ఉన్నాడంట. 1.5 ఫ్రెండ్ అని వాళ్ళ అబ్బాయి చాలా హేళనగా ఓస్ అంతేనా అంటాడు అనమాట. ఏమంటాడు? అంతేనా అంటాడు. 1.5 ఏంది నాన్న, నాకేమో 10,000 ఉన్నా, నీకు 1.5 ఫ్రెండ్ ఏంది నాన్న అనేసి అంటే, సరేరా మన ఇద్దరం ఒక ఛాలెంజ్ పెట్టుకుందాం, మన ఇద్దరం ఒక పందెం పెట్టుకుందాం. నువ్వేం చేస్తావు? ఇప్పుడు అక్కడ ఒక పంది పిల్ల చనిపోయింది అనమాట. ఆ పంది పిల్లను మూట కట్టేసిండు వాళ్ళ నాన్న. కట్టేసి ఈ మూట తీసుకెళ్ళు, నువ్వేం చెప్తావు స్టోరీ అంటే, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయికి ఒక బాబు పుట్టాడు, వాడిని అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతుంది, నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఆ అమ్మాయికి ఇంకా ఆ బాబుని చంపేశాను, ఈ బాబుని నన్ను కాపాడండి, వీడి మూటని ఇప్పుడు పోలీసులు నన్ను తరుముతున్నారు, నన్ను కాపాడమని నీ ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్ళి అడగమంటాడు. ఈయన నిజంగానే ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్తాడు అడగడానికి ఆ మూట తీసుకొని. ఎందుకంటే ఇప్పుడు దాకా రోజు చాలా జిగిరి దోస్తులు కదా, బోలెడు మంది ఉన్నారు జిగిరి దోస్తులు. ఏదంటే అది నేను ప్రాణమైన ఇస్తారా అని చెప్పిన ఫ్రెండ్స్ ఉన్నారనమాట వాడికి. పోతాడు. కానీ ఇక్కడ ఏమైంది, ప్రాణం ఇస్తా అన్నవాడు ఒక్కడు కూడా హెల్ప్ చేయట్లేరు. ఇంకా కొంతమంది ఏం చేశారు, పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు వెనకాల చెప్పేసేటప్పటికి పోలీసు వాళ్ళు కంప్లైంట్ వలన ఈ పోలీసు వాళ్ళు కూడా వెనకబడుతున్నారు. ఇంకా ఈ అబ్బాయి కంగారు పడుతూ, నానా ఏం చేయమంటావు, పరిగెత్తుకుంటూ కంగారు పడకు ఉండు అనేసి ధైర్యం చెప్పి అప్పుడు ఏం చేస్తాడంట, నువ్వు నా అర ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఫస్ట్ అర ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళమంటాడు అనమాట. ఎవరి దగ్గరికి వెళ్ళమంటాడు? అర ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళమంటాడు. అర ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏమంటాడు, నేను పలానా సుబ్బారావు గారు అబ్బాయినండి అని పరిచయం చేసుకుంటాడు. చేసుకున్నప్పుడు డోర్ తీస్తాడు. సరే నువ్వు నీ దగ్గర ఉన్న ఏమన్నా స్టోరీ చెప్తున్నాడు. ఏమీ లేదు, ఇప్పుడు నిన్ను ఆ మూటను కాపాడాలి అంతే కదా, నువ్వు ఆ మూట ఇక్కడ పెట్టేసి నువ్వు వెళ్ళిపో అంటాడు. నేను కాపాడలేను, నాకు అంత ప్లేస్ లేదు ఇక్కడ ఇంట్లో, ఆ మూట మాత్రం నేను జాగ్రత్త చేస్తాను, నువ్వు వెళ్ళిపో అంటాడు. ఆ మూటను తీసుకుంటాడు, నేను వెళ్ళిపోతాడు. మళ్ళీ పరిగెత్తుతాడు, మళ్ళీ పోలీసు వాళ్ళు వస్తారు. మళ్ళీ ఏం చేశాడు, ఇంకొక ఫుల్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఇప్పుడు ఆ మొత్తం ఫుల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళమంటాడు. అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు నేను పలానా సుబ్బారావు గారు అబ్బాయినండి అని చెప్తూ ఉండగానే, సరే నువ్వు లోపలిగా తర్వాత తింటా అదంతా అనేసి మంచిగా లోపలికి పిలుస్తాడు. ఫ్రెష్ అవ్వమంటాడు, వాటర్ ఇస్తాడు. ఇంకా అలా ఏమే అమ్మాయి ఇట్లా ఈమెకు ఈ బాబు నా ఫ్రెండ్ కొడుకు వచ్చాడు, వాడికి భోజనం వడ్డించు అని భోజనం పెట్టిస్తాడు. మంచిగా మర్యాదలు చేస్తుంటాడు. చేస్తున్నప్పుడు ఇంకా అప్పుడు పోలీసులు వచ్చేసారు, పట్టుకెళ్ళారు. ఇప్పుడు ఈ ఫ్రెండ్ని పట్టుకెళ్ళారు, వాళ్ళ నాన్నని పిలిపించారు, ఈ అబ్బాయిని తీసుకెళ్లారు. ఆ మూట ఎక్కడ ఉంది, ఆ మూటని తెచ్చారు, అందరు తీసుకెళ్లారు జడ్జి దగ్గర. కోర్టుకి వెళ్ళారు, అందరూ కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్ళిన తర్వాత జడ్జి గారు ప్రశ్నిస్తున్నాడు, ఏమైంది ఎందుకు అనేసి అడుగుతుంటే, ఇంకా వాళ్ళ అబ్బాయి అంతా చెప్పేస్తాడు స్టోరీ. వాళ్ళ నాన్న నేను నిజం చెప్తాను ఉండండి అనేసి, మా ఇద్దరి మధ్యలో ఇట్లా వాడికి 10,000 మంది ఫ్రెండ్స్ ఉన్నారన్నారు, వాడికి ప్రాక్టికల్గా నేను ఒకటి చూపించదలుచుకున్నాను, నా మాట వినకుండా డబ్బులు ఖర్చు పెడుతూ బాగా ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు, వాడికి లైఫ్ విలువ తెలవట్లేదు అనేసి నేను ఈ చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కోసం నేను వాడికి ఎంతమంది నిజమైన ఫ్రెండ్స్ ఉన్నారో చూడడం కోసమని నేను ఇలా ప్లాన్ చేశాను అండి అని అన్ని మొత్తం వివరంగా చెప్తారు. వివరంగా చెప్పినప్పుడు పోలీసులను ఆ మూట ఇప్పి చూడమంటారు. నిజంగానే అది పంది పిల్లన, నిజంగా మనిషియా ఎవరో చూద్దాం అనేసి ఇప్పమంటారు. ఇప్పినప్పుడు చూస్తే దాన్ని టెస్ట్ కూడా చేస్తారు. చేసినప్పుడు అది రియల్గానే నిన్ననో మొన్ననో చనిపోయిన పంది పిల్లనే ఉంటుంది. అంటే వాళ్ళ నాన్న చెప్పిన స్టోరీ అంతా కూడా
కరెక్టే అనమాట, నిర్ధారించుకున్నారు. జడ్జి కూడా పోలీస్ కూడా నిర్ధారించుకున్నారు. ఇంకా వాళ్ళ మీద కేసు ఏమీ లేదనమాట. ఇంటికి తిరిగి వస్తారు. ఆ ఫ్రెండ్స్ ఉన్నారుగా, 1.5 ఫ్రెండ్ ఉన్నాడుగా, వాడి ముందర ఇప్పుడు ఇలా నాన్న ఈ అబ్బాయిని అడుగుతారనమాట. ఇంకా అడిగితే వాళ్ళ అబ్బాయి ఏం చెప్తాడు, ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు మీరు మీ నాన్న మిమ్మల్ని అడిగింది అనుకో, మీకు 10,000 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, మీ నాన్నకు 1.5 ఫ్రెండే ఉన్నాడు. ఇప్పుడు నాన్న వచ్చి ఏమైందిరా మీ ఫ్రెండ్స్ అందరు ఏం చేశారంటే ఏమంటారు? అందరు ఫ్రాడ్, ఫాల్స్ ఫ్రెండ్సే. ఎవరు ఫ్రెండ్ కరెక్ట్ ఫ్రెండ్ మరి? వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ కరెక్ట్ ఫ్రెండ్స్, వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్సే. 1.5 అయినా కూడా నిజాయితీ ఫ్రెండ్, నిజమైన ఫ్రెండ్స్ వాళ్ళే. అందుకనే మనం ఎటువంటి ఫ్రెండ్స్ ఎంచుకోవాలి, మనం ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ ఎంచుకోవాలంటే ఎలా ఉండాలి మనకు ఫ్రెండ్స్? టెస్ట్ చేస్తే కష్టాల్లో ఉన్నప్పుడు మనకు హెల్ప్ చేసేవాళ్ళు, హెల్ప్ చేయగలుగుతారా లేదా, మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వస్తున్నారా వాళ్ళు, నిజంగా మనమంటే ఇష్టపడి వస్తున్నారా అనేది మనం పరీక్షించుకోవాలి. కొంచెం చూసుకొని ఫ్రెండ్షిప్ చేయాలి, ఎవరినంటే వాళ్ళను ఫ్రెండ్షిప్ చేయడం కాదు. ఓకేనా, బాగుందా? క్లాప్స్ కొట్టండి. ఈ అంకుల్కి మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుందాం, ఆయన చెప్పింది మనకు మంచి స్టోరీ, ప్రసాద్ అంకుల్ అని. ఓకే, బాయ్ బాయ్. ఇది రియల్ స్టోరీ, ఒకతను చెప్పింది.